ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో దైవజనుడు హబక్కూకు ఇలాగున కీర్తిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని యొక్క మహాత్యము, ఆయన జ్ఞానము ఎంతో గంభీరమైనటువంటివి. ఎందుకనగా ఆయన తన మహత్తు గల మాట చేత భూమి ఆకాశములను అందున్న సమస్తమును కలుగజేసిన విధానాన్ని మనం చూడవచ్చును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో దేవుడు ఎంతో జ్ఞానయుక్తముగా మానవుని నిర్మిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి భూగర్భంలో ఎన్నో ఖనిజ సంపదలు దేవుడు మానవుని కొరకై నిక్షిప్తంగా దాచి ఉంచిన విధానాన్ని, వాటిని కనుగొనడానికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం చూడవచ్చును. దేవుడు మరి దేవదూతల కంటే కొంచెం తక్కువగా మానవుని చేసినట్లుగా లేఖనాల్లో రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇటువంటి జ్ఞానంతో దేవుడు మానవుని నింపినప్పుడు మానవుడు తన జ్ఞానం చేత దేవుణ్ణి తెలుసుకోలేక ఆ జ్ఞానంలో కొట్టుకొని పోతాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతోనే తన ఇల్లు ఊడబెరుకునని వ్రాయబడి ఉంటున్నది. ప్రియులరా, కీర్తన 32వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను అని దేవుడు సెలవిస్తున్నాడు. చాలా పర్యాయాలు మన జీవితంలో బుద్ధి జ్ఞానం లేని కంచెర గాడిద వలె మనము ప్రవర్తించేటువంటి వారంగా ఉంటాం. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దైవజనమా, ప్రభు రాకడెంతో చాలా సమీపంగా ఉంటున్న తరుణంలో మనము దైవ జ్ఞానంతో నింపబడి దేవుని యొక్క వాక్యం అనే సత్యములో మనము నడుచుకున్నప్పుడు మన జీవితంలో మనం ఎంతో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని పొందుకోవడమే కాకుండా ఆయన ప్రభావ మహత్యములను మనం చూచేవారంగా ఉంటాం. సొలొమోను దైవజనుడికి దేవుడు ప్రత్యక్షతను అనుగ్రహించి మరి కోరుకోమని చెప్పినప్పుడు తాను వివేక హృదయం తనకిమ్మని తన ప్రజలను ఏలడానికి చక్కటి జ్ఞానముతో కూడినటువంటి ఆ యొక్క వివేక హృదయాన్ని అడుగుతూ వచ్చినాడు. అది దేవునికి ఎంతో ఇష్టకరమైనటువంటిది. ప్రియమైనటువంటి వారలారా, అలాంటి ప్రార్థన మనం కూడా చేయవలసిన వారంగా ఉంటున్నాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ అంటున్నారు, బుద్ధి జ్ఞానముల సర్వసంపదయు ఆయన యందు గుప్తములై ఉంటున్నవి. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువులో దాచబడిన ఆ బుద్ధి జ్ఞానాన్ని పొందుకోవాలంటే మనం ఆయనను కోరుకోవాలి. అలాంటి జ్ఞానం కలిగి దేవునికి మహిమకరముగా జీవించుదువుగాక.